మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసుకోండి అని అందరూ చెప్తున్నారు, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలో ఎవరూ చెప్పట్లేదు. ఒక మధ్యతరగతి వ్యక్తి ఇన్వెస్ట్ చేసుకోవడానికి బెస్ట్ మార్గం ఎస్ఐపి అని అందరూ చెప్తున్నారు, కానీ అసలు ఎస్ఐపి అంటే ఏంటో తెలియని వ్యక్తి ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో ఎవరూ చెప్పట్లేదు. అందుకని ఈరోజు ఈ వీడియోలో మీరు కేవలం మీ ఇంటి నుంచి మీ మొబైల్ ఫోన్ యూస్ చేసి ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చో మీకు నేర్పిస్తానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరందరూ ఎన్నో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. అలాంటిది మీ అందరి కోసం ఇలా ఉపయోగపడే ఫినాన్స్ వీడియోస్ తెస్తున్నాం. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు చూస్తున్నారంటేనే ఆల్రెడీ మీ ఎస్ఐపి అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం జస్ట్ 1 మినిట్లో అసలు ఎస్ఐపి అంటే ఏంటో చెప్తాను. లాస్ట్ 20-25 ఇయర్స్లో ప్రపంచం మొత్తంలో ఎక్కువ రిటర్న్ అంటే ఎక్కువ ఆదాయం సంపాదించిన అసెట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది ఒకటి స్టాక్ మార్కెట్స్, సెకండ్ది గోల్డ్. లాస్ట్ 20 ఇయర్స్లో ఈ 2 అసెట్స్ కూడా చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినాయి. బట్ కానీ సాధారణ వ్యక్తికి స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. మరి అలాంటప్పుడు తనకున్న ఆప్షన్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం. ఎందుకంటే మీ డబ్బులు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెడితే మ్యూచువల్ ఫండ్లో ఎంతో తెలివైన ఫండ్ మేనేజర్స్ మీ మనీని చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు మంచి స్టాక్స్లో. మీరు అనుకోవచ్చు, సార్ స్టాక్ మార్కెట్ అంటే చాలా రిస్క్ కదా, పైగా ఇప్పుడు మార్కెట్ చాలా డౌన్ అయింది అని. నిజమేనండి, కానీ ఎప్పుడైనా సరే మీరు 1, 2, 3 స్టాక్స్లో పెడితే నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఆల్మోస్ట్ మీ డబ్బుని మీరు చూస్ చేసుకునే ఫండ్ బట్టి ఒక 20-30 కంపెనీస్, 40-50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. కొన్ని కంపెనీస్ అయితే ఆల్మోస్ట్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. 100 కంపెనీస్ ఒకేసారి నష్టపోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది కదా. సో మీ రిస్క్ అనేది చాలా తగ్గుతుంది అనమాట. అలాగే మీరు లాస్ట్ 20 ఇయర్స్ చూసుకుంటే స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ 7 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఇన్వెస్ట్ చేసుకొని లాభపడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ నష్టపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఎప్పుడైనా సరే ఎక్కువ కాలం ఉంచుకుంటే మీరు కన్ఫామ్గా ప్రాఫిట్తోనే బయటకు వస్తారు. అలాగే ఎస్ఐపిలో ఉన్న ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి మీ దగ్గర ₹1,00,000, ₹2,00,000, ₹10,00,000 ఉండనవసరం లేదు. కేవలం మీరు నెలకి ₹500, ₹1,000తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఫండ్స్లో అయితే మీరు ₹100తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అలాంటి మంచి బెనిఫిట్ ఈ ఎస్ఐపి ఇస్తుందండి. కాబట్టి ఈ ఎస్ఐపిస్లో రోజువారీ పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి నెలకి కొన్ని లక్షలు సంపాదించే బిజినెస్ మ్యాన్స్, పెద్ద ఎంప్లాయీస్ వరకు ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఎస్ఐపి గురించి చాలా క్విక్ ఇంట్రొడక్షన్ అనమాట. మీరు కనుక ఎస్ఐపి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఎస్ఐపి గురించి ఫుల్ వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. ఇంక ఇప్పుడు డైరెక్ట్గా ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూద్దామండి. ఎస్ఐపిలో 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. మీకు ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్ ఉంటే దాని ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోయినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఎస్ఐపి అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? బ్యాంక్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేసి. మీరు ఎస్ఐపి ఏ బ్యాంక్లో అయినా చేయొచ్చండి. బ్యాంక్స్ కాకుండా నార్మల్గా మీ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్లో ఉండే చాలా యాప్స్ ఉంటాయి అన్నమాట. ఆ యాప్స్లో నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళనే స్టాక్ బ్రోకర్స్ అంటారు. ఆ యాప్స్ ఏంటి అంటే జెరోదా, గ్రో, ఈటీ మనీ, పేటిఎం మనీ, ఇలాంటి ఎన్నో యాప్స్ ఉంటాయండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అలాగే డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మీ ఫోన్పే నుంచి కూడా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి మీకు నేర్పిస్తాను. ఎందుకంటే మన అందరి దగ్గర ఫోన్పే ఉంది కదా, మీ ఫోన్పే నుంచి కూడా మీరు మీ ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి. డీమ్యాట్ అకౌంట్లు మీ అందరికీ ఒక్కరికి ఒక కంపెనీలో ఉంటే మనం ఈ వీడియో పర్పస్ కోసం జెరోదాలో మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో చూద్దాం. అది అయిపోయిన తర్వాత ఫోన్పేలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో కూడా చూద్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్ చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం ఒకవేళ మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో చూద్దాం. మన ఎగ్జాంపుల్ కోసం మనం జెరోదా యూస్ చేద్దామండి. మీ అందరికీ తెలుసు, మీకు కనుక జెరోదాలో డీమ్యాట్ అకౌంట్ ఉంటే మీరు ఆల్రెడీ కైట్ అనే ఒక యాప్ యూస్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు కైట్ యాప్ పనికిరాదండి. జెరోదా వాళ్ళది ప్లే స్టోర్లో జెరోదా కాయిన్ ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో మీరు ప్లే స్టోర్ నుంచి జెరోదా కాయిన్ యాప్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుందండి కాయిన్ అనేది యాప్. ఆ యాప్ పైన మీరు క్లిక్ చేస్తే ఇలా స్టార్టింగ్లో అడుగుస్తే మీకు కనిపిస్తుంది. సో కైట్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు మీరు అదే అకౌంట్తో కాయిన్లో కూడా లాగిన్ అయిపోతారు. ఇందులో మీరు ఫస్ట్ ఇదేమో హోమ్ ట్యాబ్, ఇక్కడేమో మీకు ఆల్రెడీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, పోర్ట్ఫోలియో అని, ఎస్ఐపి అని అలా. అలాగే డిస్కవర్, మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఇదేమో మీ అకౌంట్ డీటెయిల్స్. సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి డిస్కవర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ వీడియోలో మనం చెప్పబోయే ఏ ఫండ్ పేరైనా సరే అది జస్ట్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, కానీ మీరు అందులో ఇన్వెస్ట్ చేసుకోండి అనే ఒక రికమెండేషన్ కాదు. కాబట్టి ఇందులో నాకు నచ్చిన ఫండ్స్ ఒక 1-2 ఫండ్స్ మీకు చెప్తాను. బట్ కానీ అందులోనే ఇన్వెస్ట్ చేసుకునే రూల్ ఏం లేదు. మీ పర్సనల్ ప్రిఫరెన్స్ బట్టి, మీ రిస్క్ బట్టి, మీ గోల్స్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే అని అంటారు. సో ఇక్కడ సర్చ్లోకి వచ్చేసి పరాగ్
ఇదిగోండి ఇలా పరాగ్ అని కొట్టేసిన వెంటనే ఆ పరాగ్ పరీక్ పేరు మీద ఎన్ని ఫండ్స్ ఉన్నాయి ఆ ఫండ్స్ మొత్తం కనిపించేస్తాయి. సో ఇందులో నాకు పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది డీటెయిల్స్. దాని కరెంట్ వాల్యూ మనకి షేర్కి ఒక షేర్ వాల్యూ ఎంత ఉంటుంది కదా, అలాగే మ్యూచువల్ ఫండ్లో ప్రతి ఒక్క దానికి కూడా యూనిట్ వాల్యూ అని ఉంటుంది. సో దీని యూనిట్ వాల్యూ ఎంత, 82 రూపీస్. అలాగే ఇక్కడ CAGR అని ఉంది. CAGR అంటే యావరేజ్గా మనకి ఎంత రిటర్న్ వస్తుంది. సో లాస్ట్ 3 ఇయర్స్లో చూసుకుంటే ఈ ఫండ్ నుంచి ప్రతి సంవత్సరం 15.22% రిటర్న్ వస్తుంది. అలా కాకుండా లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే 29.30% రిటర్న్ వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 2.5 రూపాయలు వడ్డీ. అలా కాకుండా లాస్ట్ 1 ఇయర్లో చూసుకుంటే కేవలం 7.68% వచ్చింది. మీ అందరికీ తెలిసిందే లాస్ట్ 1 ఇయర్లో కొంచెం స్టాక్ మార్కెట్ తగ్గింది కాబట్టి. అలాగే లాస్ట్ 2 ఇయర్స్లో 23% ఇచ్చింది యావరేజ్గా. సో ఇలా మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫండ్ గురించి మీరు చూసుకోవచ్చండి. అలాగే ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి అంటే మీ మనీని మ్యూచువల్ ఫండ్స్లో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, అక్కడ కూర్చొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా అల్లాటప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదండి. వాళ్ళందరూ కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్, IIMsలో MBA చేసిన వాళ్ళు, కొంతమంది IITs, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, వీళ్ళందరూ ఉంటారు. మరి వాళ్ళందరికీ సాలరీస్ పే చేయాలి కదా. సో మీకు వచ్చే రిటర్న్లో నుంచి 0.63%, ఇంకా చెప్పాలంటే రూపాయి కంటే కూడా చాలా తక్కువ అండి, 1% కంటే కూడా చాలా తక్కువ. సో ఎక్స్పెన్స్ తీసుకుంటారనమాట, దాన్ని ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఇంకా మీరు కిందకు వచ్చేస్తే లాక్ ఇన్ పీరియడ్ అంటే మీరు ఇందులో ఇంతకాలమే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. మీరు ఒక్క రోజులో కూడా తీసేసుకోవచ్చు, 10 రోజుల్లో తీసేసుకోవచ్చు, 1 సంవత్సరం ఉంచుకోవచ్చు, 10 సంవత్సరాలను ఉంచుకోవచ్చు. సో లాక్ ఇన్ పీరియడ్ ఏమీ లేదనమాట, మీరు బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు రిస్క్ చూసుకుంటే ఇది వెరీ హై, ఎందుకంటే వీళ్ళు లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో అన్నింటిలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే పెద్ద కంపెనీస్, కొత్త కంపెనీస్ అన్నింటిలో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి కొంచెం హై రిస్క్ ఉంటుందన్నమాట. ఎవరైతే ఎక్కువ రిటర్న్ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు కన్ఫామ్గా రిస్క్ కూడా కొంచెం చేయాల్సి వస్తుందండి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు హై రిస్క్ వద్దు అనుకుంటే లో రిస్క్ ఉండే ఫండ్స్కి వెళ్ళిపోండి. అలాగే ఈ ఫండ్ మేనేజర్ ఎవరు, రాజీవ్ తక్కర్ అంట. సో మీకు ఆ పర్సన్ క్వాలిఫికేషన్ తెలియాలంటే మీరు గూగుల్లో కానీ లింక్డ్ఇన్లో కానీ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ సెక్టర్స్, మీరు అనుకోవచ్చు నా డబ్బులు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారని తెలియాలంటే ఇదిగోండి సెక్టర్స్. ఫైనాన్షియల్ సెక్టర్స్ అంటే బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఫారెన్ సెక్యూరిటీస్ అంటే ఇంకా బయట కంట్రీ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత డిపాజిట్స్లో, తర్వాత రివర్స్ రెపోలో, అలాగే మెటీరియల్స్, ఇన్ఫర్మేషన్ IT సెక్టర్లో, కన్జ్యూమర్ సెక్టర్లో, హెల్త్ కేర్ సెక్టర్లో, ఫార్మాసిటికల్స్లో, ఇలా అన్నింటిలో కూడా వీళ్ళ మనీ ఇన్వెస్ట్ చేస్తారనమాట. వీళ్ళ మనీ అంటే మీ మనీ అనమాట. అలాగే కిందకు వచ్చేస్తే ఫండ్ హోల్డింగ్. ఈ ఫండ్లో కేవలం మీ మనీయే కాదు, ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారు చూడండి. ట్రెప్స్ ఇన్వెస్ట్ చేస్తారు, HDFC బ్యాంక్ కూడా ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసింది, బజాజ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, కోల్ ఇండియా తెలిసిందే కదా అదొక పబ్లిక్ సెక్టర్ కంపెనీ, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ICICI బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది, మారుతి సుజుకి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇందులో కేవలం సాధారణ పబ్లిక్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇంకా మీరు కిందకు వచ్చేస్తే లాస్ట్లో మీకు ఈ డీటెయిల్స్ సరిపోవు, ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్కీమ్ డాక్యుమెంట్ ఉంటుందండి. ఆ స్కీమ్ డాక్యుమెంట్లోకి వెళ్ళిపోయి మీరు వ్యూ డిజిటల్ ఫ్యాక్ట్ షీట్ కొట్టేసి అందులో మీ ఫండ్, ఇక్కడ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కదా, ఆ ఫండ్ సెలెక్ట్ చేసేస్తే దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అందులో ఉన్న మేనేజర్స్ ఎవరు, దాని ఎక్స్పెన్స్ రేషియో ఎంత, తర్వాత ఈ ఫండ్ వాళ్ళు ఎంత డబ్బులు మేనేజ్ చేస్తున్నారు చూడండి, 88,000 కోట్లు మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇదేం చిన్న ఫండ్ కాదు, చాలా సంవత్సరాల నుంచి 2013లో అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల నుంచి ఈ ఫండ్ కొనసాగుతుంది. అండ్ వీళ్ళు 88,000 కోట్లు మేనేజ్ చేస్తారు. అలాగే నెట్ అసెట్ వాల్యూ ఎంత, అలాగే ఇంకా దానికి సంబంధించిన ఇండస్ట్రీ అలొకేషన్, ఏ ఇండస్ట్రీస్లో పెడతారు, పోర్ట్ఫోలియో సంబంధించిన డీటెయిల్స్, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం ఉంటాయండి. సో మీరు ఆ డీటెయిల్స్ మొత్తం కూడా అందులో చూసుకోవచ్చు. ఈ మొత్తం ఎందుకు చెప్పానంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరో చెప్పారని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకూడదు. దాని గురించి కొంచెమన్నా సరే చూసుకొని ఇది మంచి ఫండా కాదా, వీళ్ళు మంచి కంపెనీస్లోనే పెడుతున్నారా లేదా, ఇందులో రిస్క్ ఎంత, వీళ్ళు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, లాస్ట్ 3 ఇయర్స్లో ఎంత రిటర్న్ ఇచ్చింది, లాస్ట్ 5 ఇయర్స్లో ఎంత రిటర్న్ ఇచ్చింది, లాస్ట్ 1 ఇయర్లో ఎంత రిటర్న్ ఇచ్చింది, ఈ మొత్తం మీరు చెక్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయాలండి. ఓకే, ఇప్పుడు కొందాము. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, బై అని, SIP అని. బై అని కొంటేనేమో అది లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. లంసమ్ అంటే మీరు ఒక్కసారి సడన్గా 1 లక్ష రూపాయలు 10 లక్షలు పెట్టాలంటే మీరు బై అనే ఆప్షన్ పెడతారు. అలా కాకుండా మీరు మంత్లీ సేవ్ చేసుకోవాలి, మంత్లీ 500 రూపీస్ అని, 1000 రూపీస్ అని, 10,000 రూపీస్ అని సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు SIP ఆప్షన్ ఉంది కదా, ఈ SIP ఆప్షన్లో క్లిక్ చేయాలి. SIP ఆప్షన్ క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇక్కడ మ్యాండేట్ అని ఉంది. మ్యాండేట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మంత్లీ కట్ అవ్వాలి కదా, దాన్నే మ్యాండేట్ అంటారు. ఆ మ్యాండేట్ కూడా మనం క్రియేట్ చేద్దాం. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇప్పటికిప్పుడు మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,000 రూపీస్ పెట్టాలనుకుంటున్నాను.
మీరు 1000 కాదు, మీ ఇష్టం అనమాట. 50,000 పెట్టొచ్చు, 1 lakh పెట్టొచ్చు, 10,000 పెట్టొచ్చు, 5,000 పెట్టొచ్చు, మీ చాయిస్. సో నేనైతే 1000 రూపీస్ పెడదాం అనుకుంటున్నాను. అలాగే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అంటే మంత్లీ ఎంత పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు 1000 పెడదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ నుంచి కూడా నాకు ఎవ్రీ మంత్ కూడా 1000 రూపీస్ ఈ ఎస్ఐపిలో పెట్టాలనుకుంటున్నాను. అయిపోయింది. తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే మీరు మంత్లీ పెడదాం అనుకుంటున్నారా, వీక్లీ పెడదాం అనుకుంటున్నారా, ఇయర్లీ పెడదాం అనుకుంటున్నారా, క్వార్టర్లీ పెడదాం అనుకుంటున్నారా. ఇక్కడ మీరు ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవాలి. మీరు కావాలంటే డైలీ కూడా సెట్ చేసుకోవచ్చు, ప్రతిరోజు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే మంత్లీ పెడదాం అనుకుంటున్నాను. సో మంత్లీ. అలాగే డేట్, మీకు ఏ డేట్ రోజు కట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ 1వ తారీఖు పడుతుంది అనుకోండి, మీరు 2nd, 3rd డేట్ పెట్టేసుకోవచ్చు. అలా కాకుండా మీకు శాలరీ 5వ తారీఖు పడుతుంటే మీరు 6th, 7th అలా పెట్టేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5వ తారీఖు నాకు ప్రతి నెల కూడా కట్ అవ్వాలి, ఎస్ఐపిలోకి పెట్టేసుకుంటున్నాను. అలాగే మీకు స్టెప్ అప్ అంటే ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, మనందరి శాలరీస్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. సో అలాంటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుకోవాలి కదా. అందుకోసమే స్టెప్ అప్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మీరు 1000 రూపాయలతో స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సంవత్సరం మీ జీతం పెరిగింది కాబట్టి మీ జీతంతో పాటు మీ ఎస్ఐపి అమౌంట్ కూడా పెంచుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 10% పెంచుకుందాం. అంటే ఈ సంవత్సరం 1000 ఇన్వెస్ట్ చేస్తున్నా కదా, వచ్చే సంవత్సరం 1100 ఇన్వెస్ట్ చేస్తాం మంత్లీ. లేకపోతే 20%, 1200 ఇన్వెస్ట్ చేస్తాం మంత్లీ. సో అలా మీ ఇన్వెస్ట్మెంట్ని కూడా పెంచుకోవచ్చు అనమాట. ఈ స్టెప్అప్ అనేది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ అండి. ఎందుకంటే మీరు కనుక స్టెప్అప్ చేయకుండా 20 సంవత్సరాలు సంపాదించేది మీరు స్టెప్అప్ చేస్తే, అంటే ఎవ్రీ ఇయర్ మీ ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేసుకుంటే కనుక మీరు 20 సంవత్సరాలు సంపాదించే డబ్బులు కాస్త మీరు 16-17 సంవత్సరాలను సంపాదించేయచ్చు. కాబట్టి స్టెప్అప్ అనేది చేసుకోండి. సో నేను ఒక 10% స్టెప్అప్ చేసుకుందాం అనుకున్నా. అంటే ఎవ్రీ ఇయర్ కూడా నేను 10% నా ఇన్వెస్ట్మెంట్ని పెంచుకుంటూ పోతాను. ఓకే, ఎప్పటి నుంచి పెరగాలి? నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి నాకు ఇది పెరుగుతూ పోతుందన్నమాట. ఓకే, ఏప్రిల్ 10th ఇక్కడ ఉన్న డీటెయిల్స్ నాకు సరిపోతాయి. సో క్రియేట్ ఎస్ఐపి కొట్టాలి. బట్ కానీ మనం ఇక్కడ మ్యాండేట్ క్రియేట్ చేయాలి కదా. సో ఇక్కడ మ్యాండేట్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ మ్యాండేట్ అని ఇస్తాం. మ్యాండేట్ అనేది మీరు ఈ కాయిన్కి ఒక యూపీఐ ఉంటుంది, లేకపోతే మీకు ఎనీ యూపీఐ యాప్ అంటే మీకు తెలుసు కదండి, ఫోన్పే యూస్ చేసి, గూగుల్ పే యూస్ చేసి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే బ్యాంక్ అనమాట, మీ బ్యాంక్ అకౌంట్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింపుల్గా ఎనీ బ్యాంక్ యూపీఐ అంటే మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వీటిని యూస్ చేసి మనం సెట్ చేసుకోవచ్చు. యూజింగ్ ఎనీ యూపీఐ యాప్ కదా, అది క్లిక్ చేస్తున్నాను, ప్రొసీడ్ కొట్టాను. మ్యాండేట్ నేమ్, సో మనం ఏదో ఒక మ్యాండేట్ ఇవ్వాలండి. సో సింపుల్గా నేను చెప్పాలంటే మంత్లీ ఎస్ఐపి అని పేరు పెట్టుకుంటున్నాను దీనికి, మంత్లీ ఎస్ఐపి. ఓకే, ప్రొసీడ్ కొట్టేస్తాం. ప్రొసీడ్ కొట్టాక ఇలా మంత్లీ ఎస్ఐపి అని వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, నాది బ్యాంక్ అకౌంట్ అనమాట. మీ బ్యాంక్ కూడా కనిపించింది ఇక్కడ యూపీఐ. సో ఇక్కడ మీరు మీ యూపీఐ ఐడి ఇవ్వాలన్నమాట. మీరు కిందకి వెళ్ళిపోతే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు యూపీఐ ఐడి ఉంటుంది. ఆ యూపీఐని మీరు కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు. పేస్ట్ చేసేసి కింద ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ కొట్టాలి. కొట్టిన వెంటనే మన ఫోన్పేకి రిక్వెస్ట్ వస్తుందన్నమాట. వస్తుంది, క్లిక్ టు యాక్సెప్ట్ పే. మీరు అనుకోవచ్చు మనం ఇచ్చిన 1000 కదండి 1 lakh ఎందుకు వచ్చింది అంటే అదేం లేదండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఫ్యూచర్లో మనం పెంచుకోవాలి అనుకుంటే ఇది ఒక జస్ట్ ఆప్షన్ అనమాట, అంతే. అంతేగాని 1 lakh రూపీస్ మీకేం కట్ అవ్వదు, మీరేం భయపడిన అవసరం లేదు. 1000 రూపీసే కట్ అవుతాయి. సెట్ ఆటో పే. ఇక్కడ మీరు మీ పిన్ని ఎంటర్ చేసేస్తారు. అయిపోయింది. ఇక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇందాక మనం ప్రీవియస్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. మనం ఫోన్పేలో ఆ ఆటోపేని యాక్టివేట్ చేసిన వెంటనే మనకు అది యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం కాయిన్ యాప్కి వచ్చేసి ఇప్పుడు మ్యాండేట్లు ఇందాక మనకి ఏం కనిపించలేదు కదా, నన్ను కనిపించింది. ఇప్పుడు చూడండి మనం ఇందాక క్రియేట్ చేసిన కదా మంత్లీ ఎస్ఐపి అని, దాన్ని క్లిక్ చేసేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ మొత్తం మనం ఇచ్చేసాం. మంత్లీ మ్యాండేట్ ఇచ్చేసాం అంటే ఆటోమేటిక్గా కట్ అయ్యే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసాం. మంత్లీ 1000 రూపీస్, ఎవ్రీ మంత్ కూడా 1000 రూపీస్ కట్ అయిపోతాయి. అండ్ 5వ తారీఖు నాకు కట్ అవ్వాలి. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా నేను 10% పెంచుకుంటూ పోతున్నాను. ఓకే, డీటెయిల్స్ అనేవి నాకు కరెక్ట్గానే ఉన్నాయి. సో కిందకు వచ్చేసి క్రియేట్ ఎస్ఐపి అని కొడతాను. క్రియేట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు పేమెంటింగ్ కావలేదు, జస్ట్ మనకి ఎస్ఐపి క్రియేట్ అయింది. ఇప్పుడు మనం దానికి పేమెంట్ మనం చేస్తే ఇంకా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. సో ఇక్కడ పే నౌ కొట్టాలి. పే నౌ కొట్టిన వెంటనే పే నౌ యూపీఐ యూస్ చేసి మనం పే చేసేయచ్చు. కంటిన్యూ వస్తుంది. లింక్ ఇదిగోండి వచ్చేసింది. పే 1000 రూపీస్ పే అయిపోయింది. సో ఇప్పుడు మనం కాయిన్ యాప్కి వెళ్ళిపోయాము. ప్రాసెసింగ్ సో అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూసారంటే మీరు ఇదిగోండి ఎస్ఐపి 1000 రూపీస్ కాంట్రిబ్యూషన్ అయిపోయింది. సో ఇందాక వరకు ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ ట్యాబ్లో ఎస్ఐపిలో మనకి ఏం లేవు. ఇప్పుడు చూసారంటే మీకు ఆల్రెడీ మనకి అయిపోయింది అనమాట, సెట్ అయిపోయింది. సో ఇప్పుడు 1000 రూపీస్ మనం ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేసుకున్నాము. అలాగే నెక్స్ట్ మంత్ నుంచి 1000 రూపీస్ కట్ అవుతాయి 5వ తారీఖు. సో సింపుల్ అండి, ఇలా ఇన్వెస్ట్ చేసుకోవాలి.
సో ఇప్పుడు ఫోన్పేలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూద్దామండి. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటుంది. ఆ మ్యూచువల్ ఫండ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాం కదా, సేమ్ అంతే, సేమ్ అదే ఫండ్ చూద్దాం మనం. పరాగ్ పరీక్ ఉందో లేదో. పరాగ్ ఇదిగో చూడండి ఉంది, సేమ్ అదే ఫండ్ పరాగ్ పరీక్. ఇక్కడ కూడా ఫోన్పేలో కూడా మీరు చూసుకోవచ్చు, దాని రిటర్న్ ఎంత మొత్తం చూసుకోవచ్చు మీరు. సో చూద్దాం, మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, వన్ టైమా? మనకి ఎస్ఐపి కాబట్టి మంత్లీ ఎస్ఐపి కావాలి నాకు. సో మంత్లీ ఎస్ఐపి సెలెక్ట్ చేస్తున్నాను. డే ఆఫ్ ఎస్ఐపి ఎప్పుడు నాకు కట్ అవ్వాలి, సేమ్ ఇందాకలాగే నాకు 5th కట్ అవ్వాలి. సో 5th సెలెక్ట్ చేసుకున్నాను. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, 1000 రూపీస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, అంటే 5000 అయినా 10,000 అయినా సరే. సో 1000 రూపీస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇన్వెస్ట్ నొక్కుతున్నాను. ఇక్కడ మీ పాన్ నెంబర్ అడుగుతుందండి, మీ పాన్ నెంబర్ ఇచ్చేయాలి. లెట్స్ బిగిన్. ప్రొసీడ్ యాజ్ మన పాన్ నెంబర్ ఇచ్చేసాము. తర్వాత ఓకే, మన నేమ్ అడుగుతుంది, ఈమెయిల్, మన ఈమెయిల్ ఇచ్చేయాలి. ఈమెయిల్ అకౌంట్ ఎవరిది, సెల్ఫ్, నాది. మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఇచ్చేసాం. మన జెండర్, ఫాదర్ నేమ్, మన యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. సో మీ యాన్యువల్ ఇన్కమ్ బట్టి ఇచ్చేసేయండి. తర్వాత నామినీ ఎవరైనా కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ ఇవ్వాలి. సో ఇక్కడ కింద అన్ని టిక్ బాక్స్ ఉంటాయి కదా, మొత్తం చెక్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్. ఓటీపీ అడుగుతుంది, మన ఫోన్ నెంబర్కి వచ్చింది అనమాట ఓటీపీ. సబ్మిట్ కొట్టేస్తాం. కేవైసీ సబ్మిటెడ్. సో మంత్లీ 1000 రూపీస్ మీకు కట్ అవ్వాలి. పర్మిషన్ అడుగుతుంది, ఆటో పే చేయడం అంటే ఆటోమేటిక్గా కట్ అవ్వడానికి మీకు పర్మిషన్ అడుగుతుంది అనమాట. సో ఇన్వెస్ట్ 1000 అండ్ స్టార్ట్ ఎస్ఐపి క్లిక్ చేసేస్తే మనకి మళ్ళీ మన పిన్ అడుగుతుంది, ఫోన్పే పిన్. లాస్ట్లో పిన్ ఎంటర్ చేసే దగ్గర మనకి స్క్రీన్ రికార్డ్ చూపించదండి. సో మీకు పేమెంట్ అయిపోతుంది. పిన్ ఎంటర్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇప్పుడు మన స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇలా చూపిస్తుంది. సో ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఆటోమేటిక్గా 5th మీ ఫోన్పేలో నుంచి మనీ కట్ అయిపోతాయి అనమాట. సో మీరు ఎస్ఐపిలో ఫోన్పే యూస్ చేసి కూడా ఇలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలిసిందనుకుంటున్నానండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సంపాదించాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మీ ట్యాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.